సుందర్ అన్ఫిల్టర్డ్ కి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని రోజులుగా వరుసగా చేస్తున్న ప్రకటనలు మనం చూస్తున్నాం. టారిఫ్ సంబంధించిన ఒక ఆయుధాన్ని ప్రయోగించి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల మీద బెదిరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, భారతదేశంలో వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాన్ని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు. ఎంత మాట్లాడుతున్నారు? నమస్తే రాఘవులు. నమస్తే రాఘవులు గారు, ట్రంప్ కు సంబంధించిన ప్రకటన ప్రతి 2-3 రోజులకు ఒకసారి చూస్తున్నాం. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా ప్రతి రోజు ఒక అప్డేట్ ఇస్తున్నాడు. రీసెంట్ గా కూడా మళ్ళీ చైనా పైన 100% టారిఫ్ వేస్తా అని చెప్పాడు. అంటే వరుసగా ఇలాంటి బెదిరింపులను ఎలా చూడాలి? మొదటిది ఏంటంటే, ట్రంప్ ప్రపంచం అంతా అమెరికాని దోచుకుంటుంది. అమెరికా యొక్క మెతకదనాన్ని, మంచిదనాన్ని ఉపయోగించుకొని మాతోటి వ్యాపారం చేసి మాకు నష్టపెట్టి వాళ్ళు లాభపడుతూ ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. ఓ రకంగా మేమేమో బాధితులం, వాళ్ళేమో మమ్మల్ని దోచుకునే వాళ్ళుగా చిత్రీకరించి ఆ రకంగా ఒక విక్టిమ్హుడ్ ఈరోజు ప్రపంచం మీద ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాదన బహుశా ప్రపంచం నమ్ముద్దని కాదు, అమెరికాలో ఉండే ప్రజలు నమ్మి మనకి ప్రపంచం అంతా ఎంత అన్యాయం చేస్తుందా, ట్రంప్ ఈ అన్యాయం నుంచి కాపాడేదానికి మన కోసం కృషి చేస్తున్నాడా అనే ఒక సానుకూలతని ఆ దేశంలో ఉండే ప్రజల్లో సంపాదించాలనే ప్రయత్నం దీని వెనక ఉంది. అంటే 5 పైసలన్నా దాంట్లో నిజం ఉందా వాదనలు? అంటే అమెరికాలో ఉండే కొన్ని తరగతులు ఈ వాదనని నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ ఎన్నికలప్పుడు మన ఉద్యోగాలన్నీ ఇతరులు కొట్టేస్తున్నారు, మన ఉద్యోగాలన్నీ ఇతర దేశాలకి వెళుతున్నాయి, వాళ్ళ సరుకులన్నీ మన దేశానికి వచ్చి అమ్ముకుంటున్నారు. మన సరుకులను కొనమంటే వాళ్ళు ఎవడు కొనడం లేదు. కొనకపోగా మన సరుకులు అక్కడికి రాకుండా చేసేదానికి పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తున్నారు. కాబట్టి సొమ్ము మనలోను వాళ్ళు లాభపడుతున్నారని చెప్పేసి ఈ చెప్పే వాదనలు అక్కడ నిరుద్యోగానికి గురవుతున్న కార్మికులు కానీ, ఉద్యోగాలు పోయిన వాళ్ళు కానీ, అటువంటి తరగతులు కొన్ని ఉన్నాయి. ఈ తరగతులు అలాగే ఈ మధ్యకాలంలో ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీలు చౌకగా శ్రమ దొరుకుతుంది కాబట్టి విదేశాల నుంచి, ఆ దేశంలో ఉండే శ్రమ ఎక్కువ ఖరీదు కాబట్టి ఈ చౌకగా దొరికే శ్రమని వినియోగించుకునే దానికి ఇక్కడ నుంచి నైపుణ్యమైన వాళ్ళని ఇక్కడ తీసుకెళ్లి వినియోగించుకుంటున్నారు. అది కొంత స్థానికంగా కొంత బాధ అక్కడ వాళ్ళకి కలుగుతుంది. లేదా వాళ్ళ యొక్క పరిశ్రమలని లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపారాలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇతర దేశాల్లో పెట్టి అక్కడ మరింత చౌకగా ఈ పని చేయించుకొని వాళ్ళు లాభపడుతున్నారు. వాళ్ళ లాభం కోసం ఇది చేస్తున్నారు. కానీ దీనివల్ల కొద్దిగా అసంతృప్తి ఎక్కడ ఉందో అటువంటి వాళ్ళని, ఆ లాభం ఈ రకంగా చేసే వాళ్ళని ట్రంపేం అనడం లేదు, కానీ ఆ అసంతృప్తితో బాధపడే వాళ్ళు కొంత ఊరట కలిగించేదానికి ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చారు. ఇది మొదటి అంశం. కాబట్టి ట్రంప్ ఈరోజు ఈ టారిఫ్లని వీటన్నిటిని ముందుకు తీసుకురావడం అంటే ఒక అంశం ఏంటంటే, అంతర్గతంగా పెరుగుతున్న అసంతృప్తిని అది క్రమేణా కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా మారకుండా, లేదా అక్కడ రాజకీయ వ్యవస్థకి మారకుండా ప్రపంచం మీద దృష్టి మళ్లించి ఆ రకంగా వ్యవస్థను కాపాడుకోవడం అని చెప్పేసి ఒక అంశం దాంట్లో ఇవ్వడం ఉంది. ఇక రెండో అంశం ఏంటంటే, మేమేమో వాళ్ళ మీద ఏ సుంకాలు వేయడంలో, మా మీదేమో వాళ్ళ దేశంలో భారీగా సుంకాలు వేస్తున్నారు. కాబట్టి రెసిప్రోకల్ సుంకాలు అంటే పరస్పరం ఒకే రకంగా ఉండే సుంకాలు ఈరోజు కావాలి. మీరు 20% వేస్తే మేము 20% వేస్తాం, మేము ఇప్పుడు 0 వేస్తున్నాం కాబట్టి మీరు కూడా 0కి తీసుకురావాలి అని చెప్పేసి వాదన ఈరోజు ప్రపంచం ముందు పెట్టాడు. ఇది వాస్తవంగా తర్కబద్ధంగా మనకి చూస్తే చాలా మంది కొంతమందికి ఇది నిజమేమో అనిపించుద్ది. ఎక్కువ మందికి అమెరికాలో ఉండేవాళ్ళు ఎక్కువ మందికి నిజమే కదా అని అనిపించుద్ది. అలాగే ఇతర దేశాల్లో ఉండే కొన్ని సెక్షన్స్ కి దీంట్లో నిజమే లేదా అని చెప్పేసి కొంత అనిపిస్తుంది. వాస్తవంగా నిజమేం లేదు. ఎందుకంటే అసమానముల మధ్య సమానత్వం అంటే అర్థం ఏంటి? అది అసమానత్వమే. అసమానాల మధ్య సమానత్వం సాధించాలంటే అసమానంగా చూడటమే సమానత్వం. ఉదాహరణకి భారతదేశం ఉందనుకోండి, 140 కోట్ల జనాభా కలిగిన దేశం, దాదాపు 200 సంవత్సరాలు
నయావలస విధానాన్ని అనుసరించిన దేశం. ఇక్కడ ఉండే పర్ క్యాపిటా మనకి ఇన్కమ్ $4,000, అమెరికాది $60,000. ఇటువంటి అలాగే మనం అతి తక్కువ రకం ఉత్పాదక శక్తి ఉండే రంగాలు ఉన్నాయి. ఇటువంటి దేశాల మధ్య సమానత్వం ఎట్ట సాధ్యం అవుతుంది? ఒకటి, మనం ఎగుమతి చేసేవి కొన్ని రకాల సరుకులు, మనం దిగుమతి చేసేవి కొన్ని రకాల సరుకులు, వాటి మధ్య ప్యారిటీ ఎట్లా సాధ్యం అవుద్ది? ఇటువంటి అనేకం ఉన్నాయి. అలాగే ప్రపంచ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వీటన్నిటిలో చర్చలు జరిగినప్పుడు ఈ సుంకాల సమానత్వం సాధ్యం కాదు. వెనకబడిన దేశాలు కూడా సంపూర్ణంగా అభివృద్ధి అయినప్పుడు రెండు అభివృద్ధి చెందిన దేశాల మధ్య సుంకాల సమానత్వం సాధ్యం అవుతుంది, కానీ బాగా వెనకబడిన దేశాలకి చాలా కాలం క్రితమే అభివృద్ధి చెందిన దేశాలకి సమానత్వం సాధించడం అనేది సాధ్యం కాదు. సమానత్వం సాధించేదానికి ప్రయత్నాలు చేస్తూ అలాగే వ్యత్యాసం ఉండే సుంకాలనే పెట్టుకుంటూ ఆ వ్యత్యాసం ఉండే సుంకాలను క్రమక్రమేణా తగ్గించుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ 5 సంవత్సరాలు కొన్ని దేశాలు, 10 సంవత్సరాలు కొన్ని దేశాలకి కృషి చేస్తూ అప్పుడు సమానత్వానికి తీసుకురావాలని ఒప్పందం జరిగింది. ఇప్పుడు ట్రంప్ మాట్లాడేది కూడా దానికి వ్యతిరేకం. రెండోది, వాస్తవ పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు అమెరికాను భారతదేశం ఒకే రకమైన స్థాయిలో ఆర్థిక అభివృద్ధి జరగల, కాబట్టి అటువంటిప్పుడు సమానత్వం సుంకాలని చెప్పేసి దాంట్లో అర్థం లేదు. మరి అర్థం లేని విషయం ట్రంప్ కు తెలియదా? తెలుసు. కానీ ఎందుకు ఈ రకమైన ఒత్తిడి చేస్తున్నారు అంటే ఈ సుంకాల అసలు సమస్య సుంకాల సమస్య కాదు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు మన దేశానికి ఎగుమతి చేయాలనుకుంటున్నాయి ఏమిటి? మనం కార్లు ఎగుమతి చేస్తే కార్లు ఎగుమతి చేస్తామంటే అది ఒక అర్థం చేసుకోవచ్చు. మీ కారు మా కారు ఒకే సుంకమైంది. వాళ్ళు వ్యవసాయ సరుకులు మన దేశానికి దిగుమతి చేస్తామంటున్నారు. వ్యవసాయ సరుకులు మన దేశంలోనే ఉత్పత్తి అవుతాయి. మన దేశంలోకి వాళ్ళ వ్యవసాయ సరుకులు తీసుకొచ్చి మన రైతాంగంతో నాశనం చేసుకోమని చెప్పేసి అతను అంటాడు. అక్కడ సోయాబీన్ అత్యంత ఆధునికమైన యంత్ర పరికరాలతో సోయాబీన్ దిగుమతి చేసుకోవాలి. ఆ సోయాబీన్ ఇంతకుముందు చైనాలోకి ఎగుమతి చేసుకునేది, చైనా ఆపేసింది. అది అమ్ముకోవడానికి మనం దొరికాం, అందుకే మన మీద ఒత్తిడి చేస్తుంది. మొక్కజొన్న మనకి ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, వాళ్ళు దాని మీద దిగుమతి చేసుకోమంటున్నారు. పత్తి ఉంది, ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, వాళ్ళు దిగుమతి చేసుకోమని చెప్పేసి అంటున్నారు. కోళ్ళు ఉన్నాయి, వాళ్ళు కోడి కాళ్ళు తినరు, కోడి కాళ్ళను దిగుమతి చేసుకోమని, మన జాయింట్లు ఎక్కువ తింటాం కాబట్టి అది దిగుమతి చేసుకోమని అంటున్నారు. ఇక్కడ కోళ్ళ పరిశ్రమ ఏమి కావాలనేది. అలాగే పాల ఉత్పత్తులు, పెరుగు, పాలు, వెన్న, చీజు, ఇటువంటి పాల ఉత్పత్తులన్నింటినీ దిగుమతి చేసుకోమంటున్నారు. మనకి దాదాపు 5 కోట్ల మంది రైతులు, 5 కోట్లు ఇంకా అంతకన్నా ఎక్కువ. మన ఒక్క రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే 50 లక్షల మంది ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి ఆ పాల ఉత్పత్తులన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ దిగుమతి చేసుకుంటే ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరోప్ లో వాళ్ళ ఇక్కడ డంప్ అయితే మనం మొత్తం లక్షలాది మంది దెబ్బతింటారు. ఇటువంటి వాటి మీద మీరు సున్నా సుంకాలకు తీసుకురండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. అవే కనుక జరిగితే మొత్తం ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయం మొత్తం ఉంటుంది. కాబట్టి WTO విధానాల ప్రకారం అది కరెక్ట్ కాదు. రెండోది, అభివృద్ధి రెండు దేశాలకు మధ్యన అభివృద్ధి వ్యత్యాసాల రీత్యా అది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ ఆర్థిక వ్యవస్థలు, మా ఆర్థిక వ్యవస్థలు లేని సరుకులు మీ దగ్గర నుంచి, మీ ఆర్థిక వ్యవస్థలో లేని సరుకులు మా దగ్గర నుంచి తీసుకున్నాం, ఆ రకంగా సుంకాలను జాగ్రత్తగా విధించుకున్నాం అంటే అది. ఇక్కడుండే ఆర్థిక సరుకు ఉత్పత్తి సరుకులు దెబ్బతీసే పద్ధతిలో మా ఎగుమతి చేసుకోండి, సుంకాలు తీసేయమని చెప్పేసి చెప్పడం అనేది మామూలు కామన్ సెన్స్ న్యాయం కూడా కాదు. అటువంటిది ఈరోజు ఒత్తిడి చేస్తున్నాడు. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడండి ఒక పాయింట్, ఇదే అంశాన్ని ట్రంప్ పదే భారతదేశం మీద ఇప్పటి వరకు ఏ అమెరికా ప్రెసిడెంట్ అనని మాటలు, చాలా భారతదేశం దోచుకుంటుంది, నష్టం చేస్తుంది, దాని సంగతి చేస్తామని ప్రతిసారి, అసలు ఒక సందర్భంలో అయితే మోడీ ట్రంప్ పక్కన ఉన్న దాంట్లో కూడా ప్రెస్ మీట్ లో కూడా ట్రంప్ మాట్లాడారు. ఈ దోచుకోవడం మన భారతదేశం ఒకటే ఉదాహరణ అంటం లేదు, ప్రపంచంలో అన్ని ఆయనకుండే దగ్గరుండే స్నేహితులతోటి అంటున్నాడు, శత్రువులతోటి అంటున్నారు. వాస్తవంగా మోడీ గారు ఆయనకు అత్యంత ప్రీతమ స్నేహితుడి కింద లెక్క. అందుకని ఎవరిని వదిలిపెట్టడం లేదు అని అంటే దానికి కారణం ఏంటంటే ఈరోజు అమెరికా యొక్క పతనమే
దెబ్బతింటుంది. ఆ పెత్తనాన్ని రక్షించుకోవాలంటే ఒకరితోటో ఇద్దరితోటో ఇది కాదు, ప్రపంచం అంతా ఆ పెత్తనాన్ని అంగీకరించాలి. ఆ పెత్తనాన్ని అంగీకరించాలంటే ప్రపంచంలో ఉండే మిత్రులు శత్రువులు లొంగిపోవాలి, మిత్రులు సహాయపడాలి. కాబట్టి ఐరోపా మిత్రులు అనుకుంటున్నాడు, మిత్రులు సహాయపడాలి. కెనడా మిత్రులు అనుకున్నారు, మిత్రుడు సహాయపడాలి. భారతదేశం కూడా చాలా మిత్రులు, మెదరం దోస్తులు అని ఆయన అన్నాడు, వీళ్ళు అన్నారు. ఇది సహాయపడాలి. అలాగే చైనా శత్రువు, అది కూడా సహాయపడాలని చెప్పేసి అంటున్నాడు. సహాయపడకపోతే దాన్ని మూలకి నెట్టి ఒంటరిపాటు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మనకి విచిత్రంగా కనపడుద్ది. ఏమైనా పిచ్చివాడ, స్నేహితులు శత్రువులు ఎవరితోటి తేడా లేకుండా అందరితోటి ఒకే రకంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఇంకేదో పిచ్చి పట్టింది, లేకపోతే మ్యాట్ క్యాప్ అని చెప్పి దాంట్లో పిచ్చి అనే దాంట్లో పిచ్చిలో కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే ఈ రోజు అమెరికా ప్రపంచంలో ఆధిపత్యం ఇప్పటి వరకు ఉంది. ఆ ఆధిపత్యం దెబ్బతినిపోతుంది. ఈ ఆధిపత్యాన్ని మిత్రులు కాపాడాలి, శత్రువులు లొంగిపోయి ఆధిపత్యానికి శిరసావించాలని చెప్పేసి వైఖరి నుంచి ఇది. కానీ మిత్రులు కూడా లొంగిపోవడానికి సిద్ధం కాదు. ఎందుకంటే మిత్రులు సహాయపడటానికి సిద్ధంగానే తమ నష్టపెట్టుకొని తమ వ్యాపారాన్ని, తమ ఆర్థిక వ్యవస్థలని దెబ్బ తీసుకుని అమెరికాకి సహాయపడాలని ఎవరు కోరుకుంటాడు? ఒకవేళ అటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే ఆ దేశంలో రాజకీయంగా నౌకలు చెల్లిపోతాయి. అందుకనే ఈరోజు ఐరోపా వాళ్ళు కూడా సాహసించలేకపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు భారతదేశంలో మోడీ కన్నా ప్రపంచంలో ఇంకా అంతకన్నా పెద్ద మిత్రుడు లేడని కదా లెక్క. కాబట్టి కానీ అటువంటి భారతదేశం మీదనే అతను చాలా అవాకులు చవాకులు పేరుతుంటాడు. ఆ రకంగా ఎన్ని అవాకులు వెళ్ళినా మోడీ ఒక్క మాట, సింగిల్ మాట మాట్లాడతారు. అంటే అంత స్నేహితులు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. కానీ బహిరంగంగా భారత ప్రభుత్వం కూడా మేము ఈ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయమని వాగ్దానం చేశాడు. స్పష్టంగా మోడీ ప్రకటించారు. మోడీ గారేమో నేను అట్లా అనలేదని కానీ మాకు అటువంటి పద్ధతి కాదు, మా ప్రయోజనాలు బట్టి మేము వ్యవహరిస్తామని చెప్పేసి డొంకటిగా ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు టారిఫ్ కూడా 0కి తెచ్చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారని చెప్పేసి చెప్పారు. దాని గురించి కూడా మాట్లాడటం లేదు, అంగీకరించడం లేదు, మాట్లాడటం లేదు. కాబట్టి లోపాయికారిగా ఏదైనా జరిగిందేమో అని చెప్పేసి అనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఏం అనుమానాలు కలిగినా ఆయన లొంగిపోవడానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈరోజు బీజేపీకి లేదు. ఎందుకంటే దేశం అంతా చూస్తుంది, రైతాంగం అంతా చూస్తున్నారు. అదే కనుక ఈ లొంగిపోయే పరిస్థితి ఉంటే మాత్రం పెద్ద ప్రళయమే వచ్చేస్తుంది. అది కూడా బీజేపీకి తెలుసు. అందుకనే ఈరోజు ఆ రకమైన నాటకం. మోడీ మీద ట్రంప్ తోటి స్నేహం ఉంది, ట్రంప్ తోటి సయోధ్యగా కొనసాగాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ట్రంప్ చేసే ఒత్తిడికి ఈరోజు పాకిస్తాన్ ముందుకు తీసుకొచ్చి భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారు. రష్యా నూనె సమస్యను తీసుకొచ్చి ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. ఇన్ని రకాల ఒత్తిళ్లు చేసిన లొంగిపోవడానికి పెద్ద కష్టం లేని మనుషులే వీళ్ళు. అయినా ఎందుకు తటపాయించి ఇప్పుడు వరకు నిర్ణయాలు తీసుకోలేకపోతుందంటే దేశం ముఖ్యం. ఈ దేశంలో ఉండే ప్రజలు మామూలు ప్రజలు కాదు. వాళ్ళని అంత సులభంగా మనం నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదు. వాళ్ళు దేశ ప్రయోజనానికి నష్టం చేస్తే ప్రళయం సృష్టిస్తారనే భయం కూడా బీజేపీకి ఉంది. అందుకని వెనక్కి తగ్గుతుంది. ఈ పరిస్థితి మన దేశంలో అన్ని దేశాల్లోనూ కనపడుతుంది. ఈ దేశం ఇప్పటికి కెనడా అంగీకరించి మళ్ళీ కెనడా మీద మళ్ళీ వేశారు. అలాగే చైనా తోటి ఒప్పందం మొదట 145% వేసి బెదిరించి మళ్ళీ ఒప్పందం రేరక్షల సందర్భంలో ఒప్పందం చేసుకొని మళ్ళీ ఇంకో సందర్భంలో మళ్ళీ ఇప్పుడు నవంబర్ 2 నుంచి 100 చేస్తానని మళ్ళీ బెదిరింపులు చేసి మళ్ళీ సౌత్ కొరియాలో ఇప్పుడు సమావేశం జరుగుతుంది, ఇండోనేషియాలో సమావేశం జరుగుతుంది, మేము చర్చిస్తాం, సర్దుకుంటామని మళ్ళీ ఉంది. ఒకటి, ప్రపంచాంతో తలపట్టడానికి ధైర్యం లేదు. రెండోది, ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధమో కాదు. కాబట్టి ఈ ఒక నిలకడ లేని ప్రయత్నాల ద్వారా ఏదో ఒక రకంగా బెదిరించి కొంత రాయితీలు ఏమైనా రాబట్టుకోవచ్చు అని చెప్పేసే ప్రయత్నం ఈరోజు అమెరికా చేస్తుంది. అమెరికా ఎటువంటి స్థితిలో ఉందంటే ఆధిపత్యాన్ని కోల్పోయే స్థితిలో ఉంది. ఒక చావు బతుకుల సమస్యలో ఉంది. డాలర్ పెత్తనం పోయే అవకాశం ఉంది. అలాగే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధిపత్యం పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రపంచంలో మల్టీలేటరలిజం అంటే బ్రిక్స్, SCO ఇటువంటి వాళ్ళు
వాళ్ళ కరెన్సీలో వ్యాపారం చేసుకుంటూ ఉండడం అనేది పెరిగిపోతూ ఉంది. అదే కనుక వీటి ప్రభావం ఎట్లా ఉండబోతుందంటే బ్రిక్స్ కానీ మీరు అన్న SCO కానీ ఎట్లా ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి పెంచే కొంది ఇంకా సంఘటితం అవుతాయి. ప్రపంచంలో దేశాలన్నిటితో తగాదా పడుతున్న తర్వాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి పరస్పరం ఇతరులు సహకరించుకొని అమెరికాను పక్కన పెట్టి ఇతరులు ఒకరికొకరు సహకరించుకునే స్థితి పెరుగుతుంది. ఆ పెరగడం అనేది దీంట్లో కనపడుతుంది. ఎవరి కరెన్సీలో వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం అనేది అంతకంతకు పెరుగుతుంది. దాన్ని ఎట్లా వెనక్కి లాగాలని చెప్పేసి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. అది జరిగే పరిస్థితి లేదు. రెండవది క్రమక్రమేణా డాలర్ మీద నమ్మకం పోవడమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ప్రపంచంలో అమెరికా పెద్ద ఆర్థిక వ్యవస్థ. రెండవ స్థాయికి చైనా వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ అమెరికా కన్నా చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నది. ఉదాహరణకి $15,000 తలసరి ఆదాయం ఇప్పుడు చైనాది, ఇప్పుడు $60,000 ఇంకా అమెరికాకు ఉంది. వ్యత్యాసం చాలా ఉంది. అయితే ఆ వ్యత్యాసం చాలా వేగంగా దాని తేడా అయిపోతుంది. తేడా లేకపోవడం కాదు, కొన్ని రంగాల్లో ఇప్పుడు అమెరికాని దాటిపోయింది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రోబోటిక్స్ లో, అలాగే బ్యాటరీ ప్రొడక్షన్ లో, అలాగే రేరెట్స్ బాగా ఖరీదైన రేరెట్స్ ఉత్పత్తిలో, అన్నిటికీ చిప్ తయారీ ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా, డెన్మార్క్ వీళ్ళు ముందున్న, నెదర్లాండ్స్ వీళ్ళు ముందున్న, వీళ్ళు కొత్త పద్ధతిలో వాళ్ళకన్నా చవకగా వాళ్ళకన్నా తక్కువ ఖర్చుతోటి చిప్స్ ని తయారు చేసే పద్ధతి కనిపెట్టారు. ఆ రకంగా మరింత సమర్థవంతంగా వీళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చేసింది. అలాగే బయోటెక్నాలజీలో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కొంతకాలం సాగితే, ఇంతకుముందు శాస్త్రవేత్తలు బాగా అటువంటి వాళ్ళందరూ అమెరికా పరిశోధనశాలలకి చైనా నుంచి కూడా అక్కడికి పోయేవాళ్ళు. ఇప్పుడు అటు నుంచి ఇటు రివర్స్ మైగ్రేషన్ అవుతుంది. ఇవన్నీ అమెరికా యొక్క పెత్తనాన్ని సవాల్ చేసే పరిస్థితి. ఒకటి, అమెరికా పెత్తనం తగ్గిపోతుంది. ఇంతకుముందు అమెరికా ఇటువంటి చాలా ఇబ్బందులు పడింది. కానీ ఇప్పుడు దాన్ని ప్రతిఘటించి దాన్ని మించిపోయే వాళ్ళు ఇంతకుముందు ఎవరు కనపడలా. ఇప్పుడు చైనా కనపడుతుంది. ఇంతకుముందు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు అటువంటి ప్రతిఘటన జరిగింది. కానీ సోవియట్ యూనియన్ మనుగడ సాగించినంత కాలం అమెరికానికి దాటిపోతుందనే భయం ఎప్పుడు సృష్టించలేకపోయింది. ఆయుధాల రీత్యా అమెరికాతో పోటీ పడింది, ప్రజల యొక్క ప్రమాణాలు పెంచడంలో పోటీ పడింది, ఇటువంటి అన్నిటిలో పోటీ పడింది. కానీ దాటిపోతుంది, కొన్ని రంగాల్లో ఆధిపత్యానికి వచ్చిందని చెప్పేసి అనిపించలేకపోయింది. ఇప్పుడు చైనా ఆ రకమైన స్థితికి రావడంతో అమెరికా ఉంది. అందుకని అమెరికా పాలక వర్గాలు కూడా మామూలు తరహా అధ్యక్షులు పరిపాలన సాధ్యం కాదనుకుని ట్రంప్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఆ రకంగా దేనికోసం అయితే ట్రంప్ని తీసుకొచ్చి అక్కడ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారో అటువంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మొత్తం వ్యవస్థనట్టు కదిలించి, ప్రపంచ వ్యవస్థనట్టు కదిలించి ఆ గందరగోళాలలో తన ఆధిపత్యాన్ని స్థిరం చేసుకోవాలనే ఒక ప్రయత్నం దాంట్లో ఉన్నది. దానిలో ఒక చిన్న భాగం టారిఫ్. అది చిన్న భాగం దాని యొక్క చైనాని ఒంటరిపాటు చేసి తన ఆధిపత్యాన్ని సవాల్ చేయకుండా, ఎవరిని చేయకుండా తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవడం అనే దాంట్లో ఒక పార్ట్ ఈ టారిఫ్. ఎందుకంటే ఈ టారిఫ్ మిగతా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను వెంటనే ప్రభావితం చేస్తాయి కాబట్టి అటువంటి అంశాన్ని ముందు తీసుకున్నారు. ఈ బ్రిక్స్ తోటి వ్యాపారం చేసే వాళ్ళకి చైనా డాలర్ మీద ఎవరైనా చూపు చూసినా ఒప్పుకోం అని చెప్పి అనడంలో వీటన్నిటిలో కనపడుతుంది. ఆధిపత్యానికి ₹1000 ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పేసి ఆ భయం ఉంది. దాన్ని ఎట్లా అధిగమించాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. బహుశా ఈ ప్రయత్నాలు జయప్రదం కాకపోవచ్చు అనేది నా అంచనా. ట్రంప్ ఏమో వాళ్ళ దేశ ఆర్థిక ప్రయోజనాలా లేదంటే వాళ్ళ ఆధిపత్య ప్రయోజనాలా, దానికోసం అసలు పిచ్చోడైనా ముద్ర వేసుకోవడానికి కానీ, ఏ కామెంట్ చేయడానికైనా కానీ వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలో భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అడ్డగోలు కామెంట్లు ట్రంప్ చేస్తుంటే, భారత ప్రభుత్వంలో ఉన్న మోడీ కానీ మిగతా వాళ్ళు మోడీ ప్రభుత్వం అసలు స్పందించకపోవడం, అసలు రష్యా తోటి ఆయిల్ సంబంధించి భారత్ కొనుగోలు చేయదని ఒక ట్రంప్ ప్రకటించడం, మన పాకిస్తాన్
యుద్ధాన్ని నేనే ఆపినని దాదాపు ఒక 30-40 సార్లకు పైగా తను ఇంకా ప్రకటిస్తూనే ఉన్నాడు బహిరంగంగా. ఏనాడు నోరు తెలిసి మోడీ ప్రధానిగా కాదు అని చెప్పలేదు. ఏదో ఇండైరెక్ట్ మాటలు మీరు చెప్పినట్టు చెప్తున్నా. అంటే భారతదేశానికంటూ ప్రయోజనాలు లేవా? దీనికంటూ ఈ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యతను పోషించడంలో ఈ ప్రభుత్వం ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది? ఇంత కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అంటే మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ ఒక వ్యక్తిగా, ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఒక తెక్క మనిషి వ్యవహార శైలిగా చూస్తే పొరపాటు. ట్రంప్ ఒక సామ్రాజ్యవాదానికి ప్రతినిధిగా ఉన్నాడు. అందుకని సామ్రాజ్యవాదం ఒకటే కాదు, అమెరికాయే కాదు, యూరోప్, జపాన్ ఇటువంటి దేశాలన్నీ ఉన్నాయి. అక్కడ సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది. వాళ్ళ ప్రయోజనాలన్నీ కాపాడే దాంట్లో భాగంగానే ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. మొదటిది. రెండవది, అమెరికా ఆధిపత్యం కొనసాగించడం అంటే సామ్రాజ్యవాద ఆధిపత్యం దెబ్బతినకుండా ప్రపంచం మీద చూడటం అనేది. ఆ సందర్భంలో సామ్రాజ్యవాదులు కొంతమంది దానికి పరిష్కారాలు సామ్రాజ్యవాదుల్లోనే తేడాలు కూడా ఉండొచ్చు. ఏది పరిష్కారం, ఏ పద్ధతి కీన్స్ పద్ధతి అనుసరించడం పరిష్కారం అట్లాంటి తేడాలు ఉండవు. ఆ తేడాలు కూడా రిఫ్లెక్ట్ కావచ్చు. అవన్నీ ఇప్పుడు చూసాం కాబట్టి, అవి పనిచేయలేదు కాబట్టి ఇంకో పద్ధతి చూడాలనుకుని ట్రంప్ ముందుకి తీసుకొచ్చారు. అందుకని సామ్రాజ్యవాదులు ఇప్పుడు కెనడా, యూరోప్ ఇటువంటి దేశాల మధ్య కొంత పొరపచ్చాలు, ఫ్రిక్షన్ జరుగుతుంది. అయితే అది ఒక దశ దాకా పోదు తప్ప అంతకన్నా మించి పోదు. రెండవది ఏంటంటే, ఈరోజు భారతదేశానికిను అమెరికాకి జరుగుతున్న ఒక రకమైన భారతదేశాన్ని ఒత్తిడి చేసి లొంగ తీసుకోవాలని ట్రంప్ ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ భారతదేశం దానికి లొంగకుండా అలాగే ఎదురు తిరగకుండా చాలా చాకచక్యంగా ముందుకు పోతుందని చెప్పేసి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కథనాలు కూడా వస్తున్నాయి. ఒకటి ఏమిటంటే, భారతదేశం పెద్ద దేశం, ఆర్థిక వ్యవస్థ సామ్రాజ్యవాద పెట్టుబడికి, ప్రయోజనానికి అతీతంగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సామ్రాజ్యవాదానికి ఉంది. అటువంటి ప్రయత్నం ఇక్కడ మోడీ ప్రభుత్వం ఇవన్నీ చేసిన, అటువంటి సందర్భాలని ప్రయోగించిన అది సహించలేదు. ఆ సహించిన పరిస్థితికి కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? ఈరోజు ఉక్రెయిన్కి, రష్యాకి మధ్య యుద్ధం నేపథ్యంలో ఆ వైరుధ్యాన్ని ఉపయోగించుకొని మనం నూనెని అక్కడి నుంచి దిగుమతి చేసుకొని బాగా ఎక్కువ ధరకి దిగుమతి చేసుకునే దానికన్నా చౌకగా దిగుమతి చేసుకోవడం దగ్గర లాభపడింది మన దేశం కన్నా ఇక్కడ ఉండే ఈ చమురు పరిశ్రమాధిపతులు, ముఖ్యంగా రిలయన్స్ వాడు ఇటువంటి వాళ్ళు లాభపడ్డారు. వాళ్ళ కోసం ఇక్కడ మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే అదే సందర్భంలో అంతర్జాతీయంగా ఈరోజు పెట్టుబడి కలిసిపోయి ఉంది. ఫైనాన్స్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటున్నాం. కాబట్టి మన దేశంలో ఉండే పెట్టుబడి ఈ తగాదాలను ఉపయోగించుకొని లాభపడాలనే ఆశ ఉంది. అదే సందర్భంలో అంతర్జాతీయ పెట్టుబడితో ఉన్న ముడి తెగొట్టుకోవాలని లేదు. ఇప్పుడు బాగా అదానీ గారి రుణాలన్నీ న్యూయార్క్, వాల్ స్ట్రీట్ లోను, లండన్ మార్కెట్లు అక్కడ నుంచే వస్తున్నాయి కదా. అదానీ, రిలయన్స్ వీళ్ళందరూ వీళ్ళు పెట్టుబడులు కూడా అక్కడ ఉన్నాయి కదా. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఏది ఉందో దాంట్లో భాగమే వీళ్ళందరూ. కానీ ఇక్కడ వచ్చే అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. దాంతో తెగలింపులు చేసుకోకూడదు అనుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు భారతదేశం మధ్య వీటి మధ్య కొంత ఘర్షణ జరుగుతున్నట్టు ఒక వాతావరణం, మళ్ళీ అమెరికాకు ఎదురు తిరగకుండా ఉన్నట్టు వాతావరణం ఉంది. అందుకని ఏదో ఒక రకంగా సర్దుబాటు కావాలి, అమెరికా నుంచి దూరం కాకూడదు, అలాగే ఇక్కడ ఉండే పెట్టుబడి ప్రయోజనాలు మరీ పూర్తిగా దెబ్బతినకూడదు అని సర్దుబాటు కావాలని చెప్పేసి ఒక వైఖరి ఇక్కడ కార్పొరేట్ పెట్టుబడికి ఉంది. అది ఈరోజు మోడీ దీంట్లో వ్యక్తం అవుతుంది. అలాగే వీరు దేశభక్తి గురించి, వాటి గురించి ఇప్పుడు ఆర్ఎస్ సంఘ పరివారి మిగతా వాళ్ళందరూ దేశద్రోహులు, విదేశీ ఏజెంట్లు, విదేశాలకు మేమే అసలైన దేశభక్తులు అని చెప్పేసి ఆ దేశభక్తి రోజు ముద్ర వేసుకొని దానికి ప్రతినిధులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఈరోజు మా నిర్ణయాన్ని మేము తీసుకోగలిగిన పరిస్థితులు లేవని చెప్పంటే వాళ్ళ రాజకీయాలకు మొదటికే మోసం వస్తుంది. అందుకని అది ఇప్పటి వరకు చెప్పి ప్రజలు మభ్యపెట్టిన వాళ్ళు ఇప్పటికిప్పుడు లొంగిపోయి వ్యవహారం చేసిస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం. అందుకని దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. అదే సందర్భంలో అమెరికాకి ఎదురు తిరిగినట్టు ఉండకూడదు. ఈ రెండు వ్యవహారాలు ఈరోజు మోడీ గారు జయప్రదంగా నడుపుతున్నాడు.
వాళ్ళకి ఎదురు తిరిగి మేము ఎదురు తిరుగుతున్నాం అనిపించకుండా ఉండాలి. అదే సందర్భంలో ఏదో ప్రజల ముందు మన దేశం యొక్క ప్రయోజనాన్ని తాకట్టు పెట్టాడని చెప్పేసి భావం కలగకుండా ఉండాలి. ఆ రకమైన నాటకం ఈరోజు జరుగుతుంది. అందుకనే ట్రంప్ పాకిస్తాన్ భారతదేశం యుద్ధం ఆపానన్నా నువ్వెప్పుడు ఆపావు అని మాట అనకుండా మా విమానాలు దెబ్బతీసినాయి, మా వాళ్ళు దెబ్బతీశారు, మన ఆపరేషన్ సింధూరు, ఇక్కడ యాత్రలు, ఇక్కడ సన్మానాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి మాత్రం ఆన్సర్ చేయడం. ఇప్పుడు సుంకాలు తగ్గిస్తారని చెప్పేసి మోడీ చెప్పుకున్నాడు అని చెప్పేసి చెప్పినా కానీ మేము మా ప్రయోజనాలు కాపాడుకుంటాం, మా ప్రయోజనాలను ఎప్పుడు అయ్యే మా దృష్టిలో ఉంటాయి, ఆ రూపంలో మేము చర్చలు చేస్తామంటున్నారు తప్ప ఆ మాట మేము అనలేదని చెప్పేసి ఇప్పుడు అంటం లేదు. రష్యా నుంచి నూనె కొనుగోలు చేయము అని చెప్పేసి అన్నప్పుడు కూడా మేము మాకు ఎక్కడ లాభం ఉంటే అక్కడ కొంటాం అని చెప్పేసి చెప్తున్నారు తప్ప మేము రష్యా నుంచి నూనె కొనుగోలు ఆపేస్తాం అని చెప్పేసి అనలేదని ఇప్పటి వరకు అంటంలా. ఈ భారత పాలక వర్గాల యొక్క ఈ ద్వంద్వ స్వభావం, ఇక్కడేమో ప్రజలకు భయం పట్టడం, అక్కడ అమెరికాకి దాసోహం కావడం, ఈ రెండు మధ్య వాళ్ళు ఈరోజు ఈ నాటకం ఆడుతున్నారని చెప్పి, ఈ నాటకం ఎక్కువ కాలం ఆడటం సాధ్యం కాదు. ఎంతకాలం ఈ రకంగా నాటకాల ద్వారా ఇంత భారతదేశాన్ని పరిపాలన చేయగలుగుతారు? కాబట్టి అది ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది. స్థూలంగా భారత పాలక వర్గాలు అంతర్జాతీయ ఒత్తిపెట్టుబడితోటి తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధం కాదు. దాంతో స్నేహంగానే ఉండాలి. అదే సందర్భంలో ఉన్నంత వరకు తమ ప్రయోజనాన్ని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఇప్పుడు మోడీ గారు ప్రతినిధిగా ఉన్నారు. అది ఈరోజు అమెరికా భారతదేశ లావాదేవీల్లో మాటామంతిలో అది వ్యక్తం అవుతుంది మనకి. అంటే మొన్నటి వరకు బీజేపీ గాని గోధి మీడియా గాని చైనాను ఒక బూచిగా శత్రువుగా ఇట్లా చూపిస్తూ ప్రాపగండా చేస్తూ మొత్తం భారతదేశంలో ఒక చేస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో మోడీ చైనా వెళ్ళడం, షాంఘై ఒప్పందంలో పార్టిసిపేట్ చేయడం, బ్రిక్స్ సంబంధించిన సమావేశంలో పార్టిసిపేట్ చేయడం, బ్రిక్స్ ఒక కొత్త కరెన్సీ డాలర్ కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడం, అంటే ఈ పరిణామాలను ఎట్లా చూడాలి? మనకి ఒక స్వాతంత్రోద్యమ నేపథ్యం ఉంది, ఇది సామ్రాజ్యవాద వ్యతిరేకంగా ప్రజలను సమీకరించిన నేపథ్యం. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటు సోవియట్ క్యాంపు, ఇటు అమెరికా సామ్రాజ్యవాదం రెండు ఉంటే రెండుతోటి స్నేహంగా ఉంటూ, రెండుతోటి బేరం ఆడుతూ, రెండుతోటి లాభపడాలనే వైఖరిలో మన భారత పాలక వర్గాలు ప్రయత్నించినాయి. దానివల్ల లాభం పొందినాయి. మన దేశంలో ఇంత పెద్ద పెద్ద పెట్టుబడిదారులు డెవలప్ అయ్యారంటే అటు సోవియట్ యూనియన్, ఇటు ఇతర సామ్రాజ్యవాద దేశాల నుంచి లబ్ధి పొందారు కాబట్టి చేశారు. దీన్ని కమ్యూనిస్టులుగా మేము చెప్పిన ద్వంద్వ స్వభావం భారత పాలకవర్గాలకు ఉన్నాయి. అంటే సామ్రాజ్యవాదంతో స్నేహంగా ఉంటారు, అప్పుడప్పుడు తన అవసరాల కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సోషలిస్ట్ క్యాంప్ను కూడా వినియోగించుకుంటారు, ఆ రకంగా లాభం పొందుతారని చెప్పేసి. ఆ ద్వంద్వ స్వభావం అనేది సోవియట్ యూనియన్ దెబ్బతిన్న తర్వాత కొంత వెనకంజి వేసింది. ఇక సోవియట్ యూనియన్ తోటి బేరమాడి లాభం పొందాలనే అవకాశం లేదు. మిగిలింది ఎవరు? అమెరికాయే. కాబట్టి దానితో స్నేహంగా ఉంటూ, దానితో మర్యాదగా ఉంటూ, ఎంత మేరకు లాభం పొందగలిగితే అంత పొందామని చెప్పేసి వైఖరిని పాలక వర్గాలు తీసుకున్నాయి. అంతకుముందు మన్మోహన్ సింగ్ అదే వైఖరి, ఇప్పుడు మోడీ గారు అదే వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు అమెరికా యొక్క ఆధిపత్యమే దెబ్బతింటున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి సహాయాన్ని ట్రంప్ గారు అడుగుతున్నారు. భారతదేశం కూడా మీరు నష్టపోయాయనో నాకు సహాయం చేయమని చెప్పేసి అడుగుతున్నారు. దానికి భారత పాలక వర్గాలు సిద్ధం కాదు. ఆ ద్వంద్వ స్వభావం ఉంది. ఆ ద్వంద్వ స్వభావాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవడానికి ఇంతకుముందు అవకాశాలు లేవు. ఇప్పుడు అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా అభివృద్ధి అయింది. కాబట్టి అమెరికా ఒక మూలకి మమ్మల్ని నెట్టినప్పుడు మేము చైనా తోటి సహాయం తీసుకుంటామని చెప్పడం ద్వారా అమెరికా తోటి బేరం ఆడే శక్తి ఈరోజు ఇటు మనలాంటి దేశాలకి ఉంది. వాస్తవంగా మనం చైనాతోటి సమానం, చైనా మాకన్నా పెత్తనం ఏంటి, పెద్దదేమిటి అనే ఒక డాంబికం ఉంటుంది. కానీ కష్టం వచ్చిన సమయంలో డాంబికాలు వదులుకోవాల్సి ఉంది. అందుకని సమావేశాలకు పోవడం, షీ జిన్పింగ్ ని వాటేసుకోవడం, ఇప్పుడు ఇంతకు ముందు నేరుగా ప్రత్యక్షంగా డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ ని అనుమతించడం, ఇవన్నీ మేము నువ్వు కాకపోతే ఇంకొకరి దగ్గరైనా మేము సహాయం తీసుకోగలం అని చెప్పేసి అమెరికా చూపించడానికి ప్రయత్నం. అమెరికా ఇవన్నీ గమనించి మళ్ళీ ఈ భారతదేశం మళ్ళీ మనకి ఎక్కడ దూరం అవుద్దని చెప్పేసి వస్తే అంతే సులభంగా చైనాను వదులుకొని, చైనాతో స్నేహం వదులుకొని ఇటు కూడా రాగలిగే స్వభావం కలిగిన పాలకవర్గం
ఇది కాబట్టి ఈ దోబూతులాట స్వభావం, భారత పాలక వర్గాలకు ఉండే దోబూతులాట స్వభావం, మన పెట్టుబడికి ఉండే ఈ ద్వంద్వ ద్వైపక్షం అంటే రెండు ముఖాల స్వభావం ఇక్కడ కూడా వ్యక్తం అవుతుంది. ఓకే అండి, మొత్తంగా ఈ టారిఫ్ల ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కానీ దానిపైన ప్రభావం ఉంటుందని IMF లాంటి సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లలో ఉంది. అదేవిధంగా ఇవి ఒక మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కొంత 3% నుంచి 6% వరకు ప్రభావితం చేసే తగ్గించే అవకాశం ఉంది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు చిన్న దేశాలు, తృతీయ ప్రత్యామ్నాయ దేశాలు అని చెప్పుకునే దేశాలు, భారతదేశం లాంటివి ఏం చేయాలి, ఎటువైపు అది చేయాలి? చైనా కూడా ఏం చేస్తుంది అంటే ఈ ప్రపంచ వ్యాపారం అనేది ఒక 20-25 సంవత్సరాల క్రితం పెద్ద వ్యాపారం ఏమి లేదు. పరస్పరం ఈ దేశం నుంచి ఎగుమతులు, ఆ దేశానికి దిగుమతులు, ఆ రకంగా ఒక ఈ వ్యాపారం బాగా ఎక్కువగా వ్యాపార లావాదేవీలు ప్రపంచ దేశాల మధ్య ఎక్కువగా జరిగి దానివల్ల ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయిన పరిస్థితి లేదు. వలసవాదం ఉన్నప్పుడు వ్యాపారం కాదు, దోసుకుపోవడమే. మన దేశం సరుకులు దోసుకుపోవడం అటువంటి వన్ సైడెడ్ ఉండేది. రెండు వైపుల వ్యాపారాలు జరగడం అని చెప్పేసి గత 20-25 సంవత్సరాల్లో కాస్త ఎక్కువగా ఉంది. అది ప్రపంచంలో కొంత అభివృద్ధికి తోడ్పడింది. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి అనేది ఇంతకుముందు సామ్రాజ్యవాద దేశాల్లో కేంద్రీకృతం అయ్యేది ఇంకొక కొన్ని కొత్త ప్రాంతాల్లో కూడా విస్తరించడానికి అది ఉపయోగపడింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దశ వచ్చింది. ఆ వ్యాపారం కొంత కుదించుకుపోయే దశ వచ్చింది. కుదించుకుపోయే దశ ట్రంప్ యొక్క సుంకాల మూలంగా రాల. కుదించుకుపోయిన దశ ముందే ప్రారంభమైంది. 2008లో సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చిన తర్వాత మన ప్రపంచ ట్రేడ్ వ్యాపారం అనేది క్రమక్రమేణా తగ్గిపోతూ వచ్చింది. ప్రపంచ వ్యాపారం తగ్గిపోతూ ఎప్పుడైతే వచ్చిందో అనేక దేశాలు వ్యాపారం మీద ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవాలనేది ఈ వ్యాపారం తగ్గిపోవడం వల్ల సాధ్యం కాదు. కాబట్టి మన అంతర్గత మార్కెట్ ని పెంచుకోవడం వల్ల, ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకోవడం వల్ల మనం అభివృద్ధి కావాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చేసినాయి. మీరు గత 10 సంవత్సరాల యొక్క చైనా వివరాలు చూస్తే ఇంతకు ముందు ఎగుమతులు ఇతర దేశాలకు ఎగుమతులు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో 40% అభివృద్ధిని అవి శాసించినాయి. ఇప్పుడు క్రమక్రమేణా గత 10 సంవత్సరాల్లో తగ్గి 60% ఆర్థిక అభివృద్ధి అంతర్గత కారణాల వచ్చే పరిస్థితికి వచ్చినాయి. అది క్రమేణా అటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి అంటే అంతకంతకు అమెరికా మార్కెట్ మీద ఆధారపడి ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటూ అమెరికా యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిన స్థితి క్రమంగా తగ్గిపోద్ది. ఈ వ్యాపారాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకుంటే ఆ అభివృద్ధి చేసుకున్న దాంట్లో ముఖ్య పాత్ర నిర్వహించే దేశంకి ఆధిపత్యం వస్తుంది. అది చైనాకు వచ్చే అవకాశం ఉంది. అది రాకుండా చేయడానికి ఈరోజు ఇది జరుగుతుంది. అందుకని ప్రపంచ వాణిజ్యం లేకపోయినా అంతర్గతంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచడం ద్వారా కూడా ఆర్థిక వ్యవస్థలు పెరుగుతాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఈ లావాదేవీల మీద ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థ ప్రపంచం ఆధారపడిన వాళ్ళని ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నానికి సాధనంగా వాడుకుంటున్నారు. ఆ సాధనానికి ఆ రకంగా తన ప్రయోజనాన్ని నెరవేర్చడానికి కొంతమంది సిద్ధమే అవ్వచ్చు. కానీ ఎక్కువ భాగం ఈ ఒత్తిడి అంతర్ముఖం పట్టించే అవకాశం ఉంది. ఎంతకాలం వాళ్ళ మీద ఆధారపడతాం, మన ఆర్థిక వ్యవస్థను మనం అభివృద్ధి చేసుకుని మనం ముందుకు పోదామని చెప్పేసి అటువంటి విధానాలను అనుసరించే పరిస్థితి ఎక్కువ దేశాలకి వచ్చి ఆ రకంగా ట్రంప్ ఏదైతే తనకు ప్రయోజనం ఉంటుందని ఇప్పుడు ట్రేడ్ వార్ ప్రారంభించాడో ఆ యుద్ధమే అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇంకా దెబ్బతినే తీసే అవకాశం కూడా ఉంటుంది. ఆ పర్యవసనాలు ఒక ఆలోచనతో చేసేది దానికి పూర్తి విరుద్ధమైన ఫలితాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్కి అదే జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, ఈ ట్రంప్ టారిఫ్ సంబంధించిన అనేక పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నేపథ్యంలో రాఘవ్ గారు కూడా అనేక అంశాలను భారతదేశం మీద, భారత వ్యవసాయ రంగం మీద పడే ప్రభావాలు కానీ ప్రపంచవ్యాప్తంగా పడుతున్న ప్రభావాలు, అసలు ట్రంప్ ఇది ఎందుకు చేస్తున్నాడు, ఇలాంటి విషయాలని అనేక అంశాలను మీ ముందు చెప్పారు. మరి ఆ అంశాలపైన తప్పకుండా మీ కామెంట్ రాయండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.